హరీష్ రావు గారు, మీరు కేవలం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ప్రజాదరణ పెరుగుతుందో భారతదేశ వ్యాప్తంగా కూడా అటు కేరళలో కానీ ఈ మధ్య దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ లో వస్తున్న నష్టాల గురించి కానీ ఆయన మాట్లాడటాన్ని చూస్తే మీరు ఓరవలేకపోతున్నట్టు ఆయన గ్రోత్ని. ఎందుకంటే ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాము, మా మామ తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారు, ఎప్పటి మేము అధికారం ఉంటామన్న ఆలోచన నుంచి బయటికి రావడం మీకు బాధేస్తున్నట్టుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరాజు గారు మంత్రి గారు ఎవరైతుర్రో ఢిల్లీలో బీజేపీ మంత్రివర్యులు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి కొంతమంది నాయకులను ఇన్వైట్ చేసి అక్కడ పోయిన దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని చూస్తారు. గతంలో మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీ నాయకుల ఇంటికి కానీ కార్యక్రమాలకు కానీ వెళ్ళలేదా? ఎందుకు ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్పు హరీష్ రావు గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ కాదు, క్రాస్ బ్రీడ్ అంటున్నావు. క్రాస్ బ్రీడ్ మనది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది ఎంపీలను బీజేపీ వాళ్ళని అక్కడికి పంపించింది మీరు. ఈ రోజు వాళ్ళు మాట్లాడకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది ఎందుకు మాట్లాడతలేరు? మీరు గెలిచి ఉంటే మీరు మాట్లాడతారు. ఎందుకు గెలవలేదు? అవయదానం చేసి ఎందుకు 8 మందిని గెలిపించారు? కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు బీజేపీతో అంటగాగి 8 మంది ఎంపీలను గెలిపించి కాంగ్రెస్ని అధికారంలో రావద్దనే చూసారు. ఈరోజు తేజస్వి సూర్య మాట్లాడితే పార్లమెంట్లో నేను సమయం లేకుండా తీసుకొని తెలంగాణ మీద మాట్లాడిన అంశాలను డిలీట్ చేయాలని, అలాగే వీలైతే అతను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరింది నేను. స్పీకర్లను కలిసిన, స్పీకర్ని పర్సనల్గా అందరం ఎంపీలను కలిసినాం, కాంగ్రెస్ ఎంపీలం మకర్ ద్వార్ దగ్గర ధర్నా చేసినాం. మీ ఎంపీలు 3 రాజ్యసభలు ఏదో చేసిరని గొప్ప చెప్పుకోవడం కాదు. ఈరోజు మీరు మాట్లాడే ముందు, బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరేందనేది అర్థం చేసుకోండి. ఏదో నినాదం గురించి చెప్తున్నావు, రేవంత్ రెడ్డి రావాలి, తర్వాత రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనేది. రేవంత్ రెడ్డి రావాలి, మళ్ళీ కేసీఆర్ ఉండాలి ఫామ్ హౌస్ లో అట్లాగే అనేది ఒక నినాదం నడుస్తుంది. మీరు దయచేసి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టేయకండి. మీ గత పాలన గురించి తెలంగాణకు మంచి అవగాహన ఉంది. మీ కుటుంబ పాలన మీద ఎప్పటికీ మర్చిపోనంత పెద్ద గాయం అయింది తెలంగాణ ప్రజలకు.